సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10 వచనాలు మనం నిన్నటి దినాన 10 వచనాల వరకు చూసాం. 3వ అధ్యాయం చాలా ఉన్నతమైందండి. అందుకే నేను చాలా కొంచెం స్లోగా 5 వచనాలే చూసాం. ఎక్కడైనా ఆగాల్సి వస్తే మళ్ళీ కూడా ఆగుదాం. తొందరగా ఈ టైం వరకు ఇన్ని రోజుల వరకు కంప్లీట్ చేయాలని ఏం లేదు. కాబట్టి కొంచెం లోతుగానే కొన్ని విషయాలు ధ్యానించడం మంచిది. మీరు ఆలోచించారో లేదో, అప్పుడు 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 అని మనం చూస్తూ వచ్చాం. ఇప్పటికి 3 సార్లు సామెతలు 3వ అధ్యాయంలో అప్పుడు అనే మాట గమనించాం. అది 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. ఈ అప్పుడు అనే మాట నెరవేర్పు కంటే ముందు చేయవలసిన పని ఉన్నట్టుగా లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గనపరచాలి. కాబట్టి నేనేమంటానంటే, ఎప్పుడు కూడా దేవుని బిడ్డల దృక్పథం దేవునికి ఇస్తున్నా అనే ఇవ్వాలి తప్ప యెహోవాను గనపరిచేదిగా ఉండాలి తప్ప పాస్టర్కి ఇస్తున్నా అని దృక్పథంతో ఎవరు ఇవ్వద్దు. సేవకునికి ఇస్తున్నా అని దృక్పథంతో ఎవరికి ఇవ్వద్దు. నీవు దేవుని రాజ్యం కోసం ఇవ్వాలి, అప్పుడు నువ్వు ప్రతిఫలం పొందుతావు. దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నేను నిన్న చాలా రెఫరెన్స్ చూపించాను. నేను మళ్ళీ అటు వెళ్ళను. నాకిచ్చి ప్రతిఫలం పొందువాడెవడు అని దేవుడు అడిగిన మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సంగమం. కాబట్టి ఈ మాటలు కొంచెం సీరియస్ గానే మీరు ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు అంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసం అనేది క్రొత్త అభిషేకానికి సాదృశ్యం, క్రొత్త తైలముకు సాదృశ్యం. కాబట్టి ఆ విషయాన్ని మీరు పట్టుకోండి. కాబట్టి పై విషయాలు చూసి పాస్టర్ గారికి ఏం తక్కువ లేదు అని ఇవ్వకుండా ఉండడం, లేదా పాస్టర్ గారు ఇబ్బందులు ఉండడని పాస్టర్ గారికి ఇవ్వడం, ఈ రెండు కూడా సరైనది కాదేమో. ఒకవేళ నిజంగా ఇబ్బందుల్లో ఉండని ఇవ్వడం, పరామర్శించడం సరే, అది లెక్కకు వస్తుందేమో. కానీ దేవునికి ఇస్తున్నాను, నేను దేవునికి వెతుకుతున్నాను, దేవుని చిత్తానికి ఇస్తున్నానని ఆ దృక్పథం ఇంకా మంచిది అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయతో అర్థం చేసుకోండి. సామెతలు 3వ అధ్యాయం 11 నుండి చూస్తున్నాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, సామెతల 3వ అధ్యాయాన్ని మనము 6 భాగాలు చేశాం. 1 నుండి 10 దైవ చిత్తానికి లోబడ్డవైతే 11, 12 గద్దింపునకు లోబడ్డ అనేది 2వ భాగం. మనం ఇప్పుడు 2వ భాగంలో ఉన్నాం. 11వ వచనం, 12వ వచనం. నా కుమారుడా, మరలా చూసారా? మీరు నోట్ చేసుకుంటున్నారా? నా కుమారుడా అని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వస్తుందో మీరు సైడ్కు రాసుకుంటున్నారా? అది మీకు మంచిది. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఎంత అద్భుతం! యెహోవా శిక్ష. ఈయన రక్షకుడు కదా, శిక్షకుడు కూడానా అంటే అవును. ఎప్పుడైనా ఒక రక్షకుడు శిక్షకుడుగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అది మన మేలు కొరకే. ఆయన శిక్షించడంలో ప్రేమ ఉంది. ఒక అందుకే కింద పోలిక, తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా ఆయన ఎలా శిక్షిస్తున్నాడు? ఆ కొలమానాన్ని పెట్టాడు అక్కడ. చూసారా? దేవుడు ఎలా శిక్షిస్తాడు? దేవుడు శిక్షించే విధానంలో ఒక శ్రేష్టమైన కొలమానం ఉన్నట్టుగా బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయనకి ఇష్టం వచ్చినట్టు, లేకుంటే మనం నాశనం అయ్యేటట్టు కాదట ఆయన శిక్షించింది. ఆయన శిక్ష యొక్క మెజర్మెంట్ ఏంటి అని అంటే, ఒక తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి ఎట్లా శిక్షిస్తాడు? చచ్చిపోయేటట్ట, సావు అనేటట్ట, మరణం వచ్చేటట్ట కాదండి, సరయ్యేటట్టు శిక్షిస్తాడు. మీకు మాట చెప్పనా? మీరు కూడా అంగీకరిస్తుండొచ్చు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులే కాబట్టి. ఎక్కువ ప్రేమించేవాడు చిన్న తప్పు చేసినా శిక్షిస్తారు, ఎందుకంటే సరిగ్గా ఉండాలని. చిన్న పొరపాటు కూడా, పిల్లల్ని మీరు ఎక్కువ ప్రేమించినప్పుడు చూడండి, మీ పిల్లల చిన్న పొరపాటును కూడా మీరు సహించలేరు, ఎందుకంటే మీరు అంత ఎక్కువ ప్రేమిస్తున్నారు.
అందుకే దేవా నువ్వు ఎలా శిక్షిస్తావంటే తనకి ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా. ఇష్టమైన ఆ మాట నాకు చాలా ఇష్టం. అలాగే యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అందుకే ఆయన శిక్షకు తృణీకరించవద్దు అని బైబిల్ మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని శిక్షకు తృణీకరించే వారిగా ఉండొద్దు. కాబట్టి అలాగే నేను ప్రభువా నన్ను శిక్షించు, నన్ను శిక్షించాను నువ్వేం అడగకు. నేను సరియాలనుకున్నప్పుడు, నీ పట్ల ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు శిక్షిస్తాడు, శిక్షించలేదు. ఆ శిక్ష పలు రీతులుగా ఉంటది. ఆ శిక్ష చాలా భిన్నంగా ఉంటది. బైబిల్లో బోలెడంత మంది ఆ మార్గం గుండా వెళ్ళారు. అందుకే ప్రతి శిక్ష శాపం కాదు సుమి. ప్రతి శిక్ష ఉగ్రత కాదు, ప్రేమ. ప్రేమ. మనం ఏం నేర్చుకున్నాం అంటే మతంలో నుండి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను ఏదో పొరపాటు చేసి ఉంటా, లేకుంటే నా మీద దేవుని ఉగ్రత అని రకరకాలైన దృక్పథాలు నేర్చుకున్నాం. తప్పండి, అది తప్పు. మనందరూ తెలుసు కదా, యేసుక్రీస్తు రక్తం క్రిందికి, యేసుక్రీస్తు శిలువను అంగీకరించిన వారి మీద శాపం లేదని. గలతీ 3:13-14 అదే చెప్పింది కదా. మళ్ళా నువ్వు శాపాల గురించి ఎందుకు మాట్లాడతావు? ఆలోచించండి మీరు. గద్దింపు మంచిది. అందుకే సామెతలు 6:23 మరలా ఇక్కడ గద్దింపు గురించి మాట్లాడతాడు. గద్దింపుకు లోబడి వారు దీవించబడుదురు, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము అని అంటారు. సామెతలు 10:17 కూడా మాట ఉంటుంది. మీరు రాసుకుంటున్నారు కదా. 11-12 క్రాస్ రెఫరెన్స్లు ఏంటి అంటే సామెతలు 6:23, సామెతలు 10:17. మీకు గుర్తుకుండాలి ప్రియులారా, ప్రియ సంగమా. 141వ కీర్తన 5వ వచనంలో, కీర్తనల గ్రంథం 141 5వ వచనంలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అని ఉంటది. ఎవరు? నీతిమంతులు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్ట అభిషేకమును త్రోసివేయకుందును గాక. నేను ఈ సమయంలో మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని గద్దించువారు మీకుండుట మీకు ఆశీర్వాదకరం. అర్థమైంది కదా? మిమ్మల్ని గద్దించేవారు మీరు కలిగి ఉండడం మీకు ఆశీర్వాదం. వీడియో లాంచ్ చేసుకోండి ఒక్కసారి నా కొరకు. అవే క్వశ్చన్. నాకు ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రశ్న ఉంది ప్రియులారా. మీ జీవితంలో మిమ్మల్ని గద్దించేవారు ఉన్నారా? అది నువ్వు సేవకుడివా విశ్వాసవా అని పక్కకు పెడితే, మీ జీవితంలో మిమ్మల్ని గద్దించేవారు ఉన్నారా అనేది నా ప్రశ్న. మమ్మల్ని ఎవడు గద్దించొద్దు, మమ్మల్ని ఎవరు సరి చేయొద్దు అని కనుక ఉంటే మీరు సరి అయిన మార్గంలో లేనట్టే. మీరు గద్దింపుకు లోబడకపోతే కూడా సరి అయిన మార్గంలో లేనట్టే. ఇది చాలా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. నీతిమంతులు నిన్ను కొట్టుట నీకు ఉపకారము, నీతిమంతులు నిన్ను గద్దించుట నీకు తైలాభిషేకం. నిన్ను కొట్టడం, నిన్ను గద్దించడం అభిషేకం. దావీదు లాంటి వాడే అంటున్నాడు, మహారాజుగా ఉన్నవాడే అంటున్నాడు, లేకుంటే దేవుని హృదయానుసారుడే అంటున్నాడు, నేను అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుందును గాక. చాలా సార్లు పాస్టర్ గారు దేవుడి వాక్యంలో నుండి ఒక సరి చేస్తే ఇష్టపడము, గద్దిస్తే ఒప్పుకోము, గద్దింపుకు లోబడము. చాలా సార్లు ఇలాంటి మనస్తత్వం కలిగిన విశ్వాసులు
అనేకులు కోకొల్లలు. సరే, ముఖం మీద నువ్వేం అనకపోవచ్చులే గాని మనసులో మాత్రం ఆయన ఎవరు నాకు చెప్పడానికి, ఇక ఎప్పుడు ఇవేనా, అలాగా దురభిప్రాయం సేవకుల మీద. వీళ్ళరా, మీ జీవితంలో మిమ్మల్ని సరి చేసేవారు ఒకరు ఉండనియండి, ఒక స్పిరిచువల్ మెంటర్ గా ఒకరు ఉండనియండి, మిమ్మల్ని గద్దించేవారు ఒకరు ఉండనియండి. ఏ భయం భక్తి లేకుండా మిమ్మల్ని దేనికి గద్దించకుండా, అది మంచిది కాదు ప్రేమైన వాళ్ళారా, అది శ్రేష్టమైనది కాదు. అలా ఉండొద్దు అని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. దయచేసి అలా ఉండడానికి మీరు ప్రయత్నం చేయొద్దు అనేది కూడా నా ఉద్దేశం. ప్లీజ్ దయతో ఈ మాట మీరు ఖచ్చితంగా సరిగ్గా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మంచిది, మీకు అర్థమైతే మంచిది, మీకు అర్థమైతే మంచిది. మీరు కోరుకోండి కూడా, ప్రభువా నన్ను గద్దించేవారు కావాలి అన్నట్టుగా మీరు కోరుకోవడం కూడా మంచిదేనేమో. ఎందుకంటే ఎవడు చెప్పేటోడు లేకుంటే మనమేడ మారుతాం, మనమేడ సరి చేసుకుంటాం, మనమేడ బయటకు వస్తాం. ఉండనియండి, గద్దించేవారు ఉండనియండి. కాబట్టి మనం క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ ఉండాలి. ఏమనొచ్చు తెలుగులో దాన్ని సురేష్? లెక్క అప్పచెప్పవలసింది, అంటే వేరే వాళ్ళకి మనం ఆన్సర్ చేయాలి. ఇంకొకటి బాధ్యత కంటే ఇదే. అంటే ఎవరో ఒకరికి నువ్వు ఎప్పుడు లెక్క అప్పచెప్పాలి. నీ మంచికి నీ చెడుకు ఎవరికో ఒకరికి నీకు లెక్క అప్పచెప్పేటట్టుగా స్పిరిచువల్ మెంటర్షిప్ ఉండాలి. నేను గద్దించాలి, నిన్ను సరిచేయాలి, నిన్ను అభివృద్ధి పదంలో నడిపించాలి. నీకంటే ఎక్కువ మెచ్యూరిటీ, ఎక్కువ ఆత్మీయతలో ఉన్నవారు ఉండాలి. అట్టి అభిషేకాన్ని నువ్వు త్రోసివేయొద్దు. ఏమండి, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును గాక అనేది ప్రార్థన. మనమేమో ఎవరన్నా చెప్పడానికి ప్రయత్నిస్తాం, మాకు తెలుసండి అన్నట్టుగా ప్రవర్తిస్తాం. లేకుంటే సైలెంట్ అయిపోయి చెవులు మూసుకొని నువ్వు చెప్పురా భయ్, నేను చేసేది ఏమన్నా అన్నట్టు వింటాం. నష్టం నీకే. అలా అన్నప్పుడల్లా నువ్వు తైలాభిషేకాన్ని త్రోసివేసినట్టు. అందుకే ఈ గద్దించే క్రమం, ఈ సరి చేసే క్రమంలో నేనైతే చేసిన విషయాలు చెప్పాలి కాబట్టి చాలా మందిని ప్రేమగా గద్దించాం, తిట్టి గద్దించాం. దేవుని మహాకృపను బట్టి కొంతమంది దెబ్బలు కూడా తిన్నారు నా దగ్గర. పెళ్ళైన వాళ్ళని కూడా కొట్టాను నేను. అలా కూడా గద్దించడానికి దేవుడు కృపనిచ్చిండు. ఖచ్చితంగా సరి చేయబడతాం. ఆమేన్. కాబట్టి నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది అభిషేకం అనే మాట మనం మర్చిపోతున్నాం. ఇలాంటి వాళ్ళు నీ లైఫ్ లో కొంతమందిని కలిగి ఉండడం మంచిది ప్రియుల. నీతిమంతులు కొట్టనియండి, నీతిమంతులు గద్దించనియండి. నీ మనసంతా అసలు అట్లాంటి దొరకడం నీ అదృష్టం. అట్లాంటి వాళ్ళు నీకున్నారు అంటే దట్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అని నిన్ను గద్దించేటోడు కావాలి. ఏమైంది, ప్రార్థన చేసినవా, వాక్యం చదువుతున్నావా, ఎట్లా ఉంది నీ ఆత్మీయ పరిస్థితి, ఏంది, ఎట్లుంది నీ ఒళ్ళు, ఈ మధ్యలో మోకాళ్ళ మీదకి వస్తలేమేమి అని అడిగేటోడు కావాలి. ఆ స్పిరిచువల్ మెంటర్షిప్ లేకపోతే చాలా కష్టం. మనకు అది అస్సలు నచ్చదు. సొంత తల్లి సొంత తండ్రి గద్దిస్తే కూడా అమ్మాయిగో కనీసం మీ తల్లిదండ్రులను మిమ్మల్ని గద్దించనియండి. ఇక మీ తల్లిదండ్రులకు కూడా ఇది వర్తిస్తుందైంది. ఏది, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించినట్టు మా అమ్మ గద్దిస్తుంది అంటారు.
తల్లిదండ్రులు గద్దిస్తే ఒప్పుకోరు. తల్లిదండ్రులు కూడా ఏం చెప్తాం పాస్టర్, మా మాట ఇంటలే, మీరు చెప్పండి అంటున్నారు. ఇప్పుడు అంతా పాస్టర్ చెప్పాలి, ఇక వీళ్ళు ఏం చెప్పరు. చెడ్డోడు అయితే పాస్టర్ అవుతాడు, వీళ్ళకి టెన్షన్ ఉండదు, ఇక వీళ్ళు మంచిగా ఉంటారు పిల్లలతో. అట్లా కాదండి, సరి చేయండి. యోబు కూడా దీని గురించి మాట్లాడాడు 5వ అధ్యాయం 17వ వచనంలో. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో చాలా అద్భుతంగా ఉంటదండి మాట. నిజంగా యోబు లాంటి వాడు, నీతిమంతుడుగా ఉన్నవాడు, జాగ్రత్తగా ఉన్నవాడు కూడా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అన్నాడు. ఒకవేళ నిన్ను దేవుడు గద్దిస్తున్నాడా, అయితే దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకు అంటాడు. ఎందుకు అంటే ఆయన గాయపరిచి గాయం కడతాడు, ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థత పరుస్తాయి. 18వ వచనంలో. కాబట్టి ఏం చెప్తుంది బైబిల్ అంటే, చూడనియండి గద్దించే వాళ్ళు. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, నా కుమారుడా ఆయన గద్దింపుకు విసుగొద్దు. ఎప్పుడు గద్దింపేనా? అరే నీకెంత ఆశీర్వాదం ఉంటే ఎప్పుడు గద్దించినోడు ఉంటాడు నీ జీవితంలో. స్వతంత్రంగా నిన్ను సరి చేసేటోడు, స్వతంత్రంగా నిన్ను గద్దించేటోడు నీ జీవితంలో ఉండడం మంచిది. నువ్వు సేవకుడువా, విశ్వాసివా, ఊయవర్. అట్లా కాకుండా నేను సీతయ్యను, నాకెవడు చెప్పొద్దు, నేను మోనార్కునట్టు అనే విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదు. నాకు అన్ని తెలుసు అనే అజ్ఞానం ఉంటే ప్రయోజనం లేదు. మీకు విషయం తెలుసో లేదో, మమ్మల్ని గద్దించటోళ్ళు కూడా పెట్టుకున్నాం, నన్ను గద్దించటోళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా వాళ్ళకి లెక్క అప్ప చెప్తున్నాం. మాకు మెంటర్స్ ఉన్నారు. సురేష్కి మెంటర్ ఉన్నాడు, నాకు మెంటర్ ఉన్నాడు. మా మెంటర్ తోటి వారంలో లేదా నెలలో 2 సార్లు మాట్లాడతాం, అన్ని విషయాలు ఒప్పుకుంటాం. వాళ్ళు గద్దిస్తారు, వాళ్ళు అడుగుతారు. ఆ సంబంధం కలిగి ఉన్నాం, లేకుంటే ఆత్మీయ క్రమంలో ఎప్పుడూ అవుట్, చాప్టర్ క్లోజ్ అయ్యేది. ఫిబ్రవరి 12:5 కూడా ఆ విషయం మాట్లాడుతుంది. ప్రేమించేవాడే గద్దిస్తాడు, ప్రేమించేవాడే క్షమిస్తాడు. మీ పక్కలో చెప్పండి అన్నమాట. దేవుడు నిన్ను ప్రేమిస్తే గద్దిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తే శిక్షిస్తాడు అని చెప్పండి. ఇవి 2 లేవండి అంటే నిజంగా దేవుడి ప్రేమలో ఉన్నవా లేవా పరీక్షించుకోవాలి నువ్వు. ఏం లేదండి, అంతా సాఫీగా సూపర్, నేను ఏం చేసినాను అని అడిగేటోడు ఎవరు లేడండి. సూపర్ అంటే రైట్, ఇక నువ్వు నరకానికి హైవే మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఏ టెన్షన్ లేదు, ఇక హాయిగా నీ బండి 120 స్పీడ్ లో పరిగెత్తుతున్నది, టెన్షనే లేదు ఇక. ఎందుకంటే అకౌంటబిలిటీ లేదు, నిన్ను అడిగేటోడు లేడు, నువ్వు లెక్కప్ప చెప్పేది లేదు. దిట్స్ నాట్ క్రిస్టియన్ లైఫ్. బాధ్యత రాహిత్యమైనది క్రైస్తవ జీవితం కాదు. బాధ్యత లేకుండా బ్రతకడం క్రైస్తవ జీవితం కాదు. అందుకే ఫిబ్రవరి 13:17 లెక్క అప్పజెప్పు వారి వల్ల కాస్తున్నారు మీ ఆత్మలను. ఒక నాయకుడు ఉండాలి, గద్దించేవాడు, శిక్షించేవాడు, హెచ్చరించేవాడు మీకు నాయకుడై ఉండాలి. సామెతలు 3వ అధ్యాయం 13 నుండి 20కి 3వ భాగం. దిస్ ఇస్ థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అయిపోయింది 1 నుండి 10 వచనాలు. సెకండ్ పార్ట్ అయిపోయింది 11, 12 వచనము. 3వ భాగము 13 నుండి 20 వచనాలు. మీరు గమనించాలి, ఈ 13 నుండి 20 వచనాలు జ్ఞానం యొక్క విలువను సూచిస్తుంది. 11, 12 గద్దింపుకు లోబడడం గురించి మాట్లాడితే, 1 నుండి 10 వచనాలు దేవుని చిత్తానికి లోబడడం ఎలా అనే విషయాలు మాట్లాడితే, 13 నుండి 20 వచనాలు జ్ఞానం యొక్క విలువ గురించి మాట్లాడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. జ్ఞానం యొక్క విలువ లేదా జ్ఞానం యొక్క ఫలం గురించి, జ్ఞానం యొక్క ఫలం ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ 13 నుండి 20 వచనాల్లో కనబడతాయి. మేఘముల నుండి మంచు బిందువులు కురిసేటట్టుగా ఉంటది జ్ఞానం యొక్క ఫలం గురించి మాట్లాడుతుంది. రండి 13 నుండి 16 వచనాలు
మీరు చూడగలిగితే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. ఎంత అద్భుతమైన మాట అది. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ధన్యుల గురించి మాట్లాడుతున్నాడు. చాలా వరకు ధన్యులనగానే ఎవరికైనా చెప్పండి, ధన్యులనగానే మీకు క్రొత్త నిబంధనలో యేసు వార్త ఏ అధ్యాయం గుర్తొస్తుంది? మాథ్యూ 5. మాథ్యూ 5. ఎన్ని ధన్యతలు? ఎస్, ఎన్ని ధన్యతలు? అదే ఎన్ని ధన్యతలు? 8. 8 9? 8. కేవలం మత్తయి 5 నుంచి 8? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన ధన్యతలు ఎన్ని? 14 ధన్యతలు. మత్తయి 5, 6, 7, 3 అధ్యాయాలు కలిపి మొత్తం కొండ మీద ప్రసంగమే. కాబట్టి ధన్యుడు 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 అనే విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మనకు. కానీ ఇక్కడ ధన్యుడు ఎవరు? జ్ఞానం సంపాదించినోడు ధన్యుడు. హల్లెలూయా. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అందుకే మీకు గుర్తుకుందా, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న ఆత్మ కృపావరాలలో ఒక వరం వివేచన వరం. ఎందుకంటే వివేచన కలిగిన నరుడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. అది పరిశుద్ధాత్ముడిచ్చే కృపావరం. అది కృపావరమై ఉన్నది. ఆ మాటలు మీకు అర్థమైతే మంచిది. వెండి సంపాదించుట కంటే, సామెతలు 3:14, జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. చూడండి, ధన్యత్వానికి మేలుకు సంబంధం ఉంది ఇక్కడ. ఏది మేలు? వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించుట. ఏది లాభం లేదా ఏది మేలు? అపరంచి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. 15వ వచనం, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి అని 13 నుండి 16 వచనాలు మాట్లాడుతున్నాయి. ఇదంతా ఒకటే మాటగా తీసుకోవాలి. ఇక్కడ వచనాలుగా డివైడ్ అయినాయి కానీ ఇదంతా ఒకటే కాంటెక్స్ట్. జ్ఞానం సంపాదించుకోవడం, జ్ఞాన లాభం పొందుకోవడం, జ్ఞానానికి విలువ ఇవ్వడం. భక్తుడా సొలొమోనా, జ్ఞానం యొక్క విలువ ఎంతయ్యా అంటే వెండి సంపాదించుట కంటే విలువ. ఇంకా చెప్తారా? అపరంజి సంపాదించుకోవడం కంటే విలువ. ఇంకా చెప్తారా? పగడముల కంటే ప్రియమైనది. ఇంకా చెప్తారా? నా ఇష్ట వస్తువులన్నిటికంటే. మనకు కొన్ని ఇష్ట వస్తువులు ఉంటాయి కదూ. ఏమి ఇష్టం నీకు అని అంటే, కొంతమందికి ఇష్టాలు రోజు రోజుకు మారుతాయి, రోజు రోజుకు పెరుగుతాయి. తాత్కాలిక ఇష్టాలు ఉంటాయి కదండి, తాత్కాలికంగా ఇష్టాలు ఉంటాయి, రోజు రోజుకి ఇష్టాలు ఉంటాయి. ఇంకా జీవితంలో సాధించాలి, అది నాకు ఇష్టం అని కూడా ఉంటది. ఈ కారు కొనడం నాకు ఇష్టం, ఇల్లు కట్టుకోవడం నాకు ఇష్టం, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం, ఇక్కడ చేయడం నాకు ఇష్టం, ఇక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం. ఈ ఇష్టాలన్నిటినీ ఒక సంతకంలో పెట్టి, ఈ సంతకం కావాలన్నా, నీకు దేవుని జ్ఞానం కావాలంటే నాకు జ్ఞానమే కావాలంటాడంట సొలొమోను. మాకు ఇష్టాలే కావాలి. దేవుడు మా ఇష్టము సఫలపరచును గాక. అది కాదు మన ప్రార్థన. దేవుడు మా ఇష్టాలు నెరవేర్చును గాక. నీ ఇష్టాలు నెరవేర్చబడడం కాదు కావాల్సి, దానికంటే జ్ఞాన లాభం. సొలొమోను ధనవంతుడు కదండి. సొలొమోను దేవుని ప్రేమను పొందుకున్నవాడు, దర్శనాన్ని పొందుకున్నవాడు, దేవుని స్వరమును విన్నవాడు. ఆయన అంటున్నాడు, నాకు చాలా ఇష్టమైన ఏవి దేవుని జ్ఞానానికి సమానమైనవి కావు.
అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, అసలు నీ దృష్టిలో దేవుని జ్ఞానం ఎంత? నీ దృష్టిలో దేవుని జ్ఞానం యొక్క విలువ ఎంత? అసలు దేవుని జ్ఞానానికి విలువిస్తే నువ్వు ఒక్క సెషన్ కూడా మిస్ కావు. దేవుని జ్ఞానానికి విలువిస్తే ఒక్క స్త్రీల కూడిక కూడా మిస్ కావు. దేవుని జ్ఞానం విలువ తెలిస్తే ఒక్క సంఘములో జరిగే ఒక్క ఆరాధనకు మిస్ కావు. ఎందుకంటే అమ్మా, ఏ ఆరాధనలో దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు అని ప్రతి ఆరాధనకు విలువిస్తావు. ఎందుకంటే దేవుని జ్ఞానం. నీకు ఆ విలువ లేదు కాబట్టి లైట్ సార్ ఇంత సోది అన్నట్టుగా ఉన్నాం మనకు దేవుని జ్ఞానం యొక్క విలువ లేదు. మనకు పందుల ముందు ముత్యాలు పోసినట్టుంటదేమో కొన్నిసార్లు. జ్ఞానం విలువ తెలియని వాళ్ళ ముందుల జ్ఞానం చెప్తే ఎట్లుంటదండి నాకు అర్థం కాక. ఇట్లాంటి భక్తులను అడిగితే చెప్తారు, నాయన జ్ఞానం యొక్క విలువ ఏంటి చెప్పు నాయన అంటే, అయ్యా వెండిని సంపాదించడం కంటే, అపరంజిని సంపాదించడం కంటే, పగడముల కంటే, మాకు ఇష్టమైన వస్తువుల కంటే అయ్యా దేవుని జ్ఞానం గొప్పది. ఎందుకంటే ఎంత విలువైంది అంటే అంటాడు, జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయుషు ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. హల్లెలూయా, స్తోత్రం. లైన్ దొరికింది ఆయనకు. మేము ఆయుష్ కావాలని ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాము. జ్ఞానానికి 2 చేతులు ఉన్నాయి అన్నాడు ఆయన. జ్ఞానాన్ని ఎంత పరీక్షగా చూస్తే చెప్పాలండి మాటలు. నీకు ఎప్పుడైనా జ్ఞానానికి తలకాయ, చేతులు, కాళ్ళు కనబడ్డాయా? అసలు జ్ఞానమే కనబడలేదు సార్ మనకు. అసలు జ్ఞానం యొక్క విలువే తెలియదు నీకు, జ్ఞానం యొక్క స్ట్రక్చరే తెలియదు నీకు. ఈయననేమో జ్ఞానానికి కుడి చేయి చూస్తున్నాడు, జ్ఞానానికి ఎడమ చేయి చూస్తున్నాడు. అందుకే ఆ జ్ఞానము క్రీస్తు. క్రీస్తుకు ముంగుర్తుగా జ్ఞానాన్ని గమనిస్తున్నాడు ఈయన. మనం మిగిలిన 8 రోజుల్లో అనేక సార్లు క్రీస్తే జ్ఞానం అనే మాట, జ్ఞానమే క్రీస్తు అనే మాట చాలా సార్లు రెఫరెన్స్ చూసాం కాబట్టి మళ్ళీ చెప్పను. ఇంకా మీకు అర్థం కానియండి విషయాలు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అసలు నాకు ఆశ్చర్యం అనిపించిందండి, నువ్వేం మహానుభావుడు ఆయన జ్ఞానానికి కుడి చేయండి, ఎడమ చేయండి. జ్ఞానాన్ని పాటలు చూసినవా? జ్ఞానానికి అవయవాలు చూసినా నేను జ్ఞానం అని ఎందుకు ఇష్టపడుతున్నా తెలుసా? బెంజమిన్ చెప్పు సొలొమోన్ గారు అంటే వాక్యం చదువుతున్నప్పుడు నేను అట్లా చదువుతున్నాను. సొలొమోన్ గారు అని నేనంటే ఆయన బెంజమిన్ అంటున్నాడు ఆయన. ఆహా, స్తోత్రం. కాబట్టి అట్లా డిస్కషన్ జరుగుతుంది మా మధ్యలో, దాన్ని మీకు చెప్తున్నా. నేను బైబిల్ చదివేటప్పుడు డిస్కషన్ ఉండాలి, పరిశుద్ధాత్మునితో లేదా ఆ గ్రంథకర్తతో డిస్కషన్ ఉండాలి. అలా చదవాలి. అది జీవం కలిగిన మాట. ఏదో ఒక నవల చదివినట్టు, ఈనాడు పేపర్ చదివినట్టుగా చదవాల్సింది. డిస్కషన్ ఉండాలి, డైలాగ్ ఉండాలి. ఏమండి, డైలాగ్ ఉండాలి. వాక్యం నిన్ను ప్రశ్నించాలి, నువ్వు సమాధానం చెప్పాలి. వాక్యాన్ని నువ్వు ప్రశ్నించాలి, వాక్యం సమాధానం చెప్పాలి. ఏమండి, డైలాగ్ లేకుండా చదవకండి దయచేసి. ఏదో ఒట్టిగా అయిపోయింది కదంటే అయిపోయిందని తిప్పేసి చదవకండి. వాక్యం చదివే విధానం, వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాలి. అది మంచిది, ప్రయోజనం. ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, జ్ఞానం ఒక్కటి సంపాదించుకుంటే దీర్ఘాయుషు దొరుకుతుంది. జ్ఞానం ఒక్కటి సంపాదించుకుంటే ధనము, ఘనత దొరుకుతుంది. ఇంకేం కావాలి మనుషులకు? ఇంకేం కావాలి? జ్ఞానం యొక్క కుడి చేతిలో కాదు, ఎడమ చేతిలో ఉంది ధనం. జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఉంది ఘనత. అందుకే జ్ఞానమును సంపాదించుట. అందుకే బైబిల్ మనం చదువుతున్న సామెతల్లో 1వ అధ్యాయం 7 మూలవాక్యం జ్ఞానం గురించి. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. సామెతలు 9:10 జ్ఞానం గురించి. ఇది ఏ తత్వశాస్త్రంలో దొరకబడేది కాదు, ఏ తత్వశాస్త్రానికి దీనికి సంబంధం లేదు.
కాబట్టి ఈ ప్యాకేజీకు 13 to 16 13 నుండి 16 వచనాలకు కొన్ని క్రాస్ రెఫరెన్స్లు మీరు స్టడీ చేయండి, రాసుకోండి, నేను చెప్తాను. 13 నుండి 16 వచనాలకు రెఫరెన్స్లు చెప్తున్నాను. యోబు 28:15 మీరు మంచి స్టడీ చేయాలి ప్రియులారా. జోబ్ 28:15. రెండవది కీర్తనలు 19:10. కీర్తనలు 19:10. మూడవది సామెతలు 8:11. సామెతలు 8:11. నాలుగవది సామెతలు 8:19. నాలుగవది సామెతలు 8:19. ఐదవది సామెతలు 16:16. ఎందుకు దైవజ్ఞానం సంపాదించాలి, దానివల్ల ఏమొస్తుందని చెప్పి విషయాలన్నీ 16:16 రాశారు కదా. సామెతలు 20:15 6 రెఫరెన్సులు చెప్పారు. కాబట్టి దైవ జ్ఞానం అనేది దేవుని వాక్యం ద్వారానే, దేవుడి ద్వారానే దొరుకుతుందనే మాట మీరు మర్చిపోకండి. 119వ కీర్తనలో 96 నుండి 100 వచనాలు ఈ విషయాలు రుజువుపరిచాయి. 119వ కీర్తన 96 నుండి 100 వచనాలు. వాక్యానుసారంగా ప్రవర్తించడమే దేవుని జ్ఞానం అన్నట్లుగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6లో కూడా రాయబడ్డది. కాబట్టి వెండి బంగారు పగడముల కంటే దేనికి సాటి రానిది దేవుని జ్ఞానం. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క మాట ఆలోచిస్తుంటే రోమాలు నిక్కబడుస్తున్న పిల్లరా. ఇంత జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకిస్తే ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిరండి. దేవుని జ్ఞానాన్ని ఎన్ని సంవత్సరాలు పట్టించుకోలేదో కదా మనం. కనీసం ఇప్పటికైనా దేవుడు మనకు దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే కృపనిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా సంపూర్ణ కృప పొందుదుము గాక. అందుకే 2021 కొరకు దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం ఏంటి మీకు గుర్తుకుందా? నీవు ఆత్మలో వరదిల్లుచు, అన్ని విషయాల్లో వరదిల్లుతావు. అందుకేనేమో దేవుడు ఈ ఆలోచన నడిపిస్తున్నాడు. ఆత్మీయ విషయాలు మనం శ్రద్ధ కలిగి ఉండడం, వర్ధిల్లడం. 17వ వచనం సామెతలు 3. సామెతలు 3వ అధ్యాయం 17లో దాని మార్గములు రమ్య మార్గములు. దాని అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ జ్ఞానం. ఇంకా వదిలిపెట్టడేనా? ఇంకా ఈ జ్ఞానాన్ని వివరించమంటే బైబిల్లో ఇక సొలొమోను గారు వివరించినంత స్పష్టంగా ఇంకెవరు వివరించారు. దాని అని మొదలు పెట్టాడు. జ్ఞానం యొక్క మార్గములు అనొచ్చు మనం. రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. రమ్యమైనవి అంటే ఏంటి తెలుగులో? ఒరిజినల్ తెలుగులో చాలా బాగున్నాయి, కన్నులకు చాలా అందంగా, ఎంత రమ్యంగా కనబడుతుంది. మనం వాడడం డైలీ లైఫ్ లో, కానీ చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్, ఆసమ్, ఆ చోట అంటాం కదా, అట్లా. జ్ఞానము రుచి చూస్తే నా బాధ ఏంటంటే, ఎందుకు మనం ఇట్లా జ్ఞానాన్ని ఆస్వాదించలేకపోయాము? ఎందుకంటే జ్ఞానం యొక్క టేస్ట్ దొరకలే మనకు. ఈ లోక జ్ఞానాల శ్రద్ధ ఎక్కువై దేవుని జ్ఞానం మరుగుపరచబడ్డది. మీరు నమ్ముతారా? అన్ని జ్ఞానాల కంటే దేవుని జ్ఞానం శ్రేష్టమైందని బైబిల్ చెప్పింది మీకు గుర్తుకుంది కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దయ్యాల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, మనుష్య జ్ఞానం. నాకు తెలిసి ఈ మధ్యలోనే కదండి, 21లోనే కదా సురేష్ గారు జ్ఞానం గురించి మాట్లాడారు మీరు. అవునండి, అవును. ఎన్ని జ్ఞానాలు? 6 7 ఉన్నాయి. 6 7 ఉంటాయి. మీరు రివైజ్ చేయండి. ఎన్ని జ్ఞానాల మధ్యలో దేవుని జ్ఞానం విలువ లేదు మనకు. ఎన్ని జ్ఞానాల మధ్యలో దేవుని జ్ఞానాన్ని గమనించలేదు మనం. ఇక ఈ బైబిల్ చెప్పే ఈ జ్ఞానాలు వదిలేస్తే C లాంగ్వేజ్లు, C++లు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఈ జ్ఞానాలు మళ్ళీ ఇంకివి ఎక్కువైనాయి మళ్ళా చదువుకున్నోడికి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇది నేర్చుకోవాలి కదా, ఆటో క్యాడ్లు, ఈ జ్ఞానాలు ఎక్కువైనాయి. ఎన్ని జ్ఞానాల మధ్యలో దేవుని జ్ఞానం యొక్క విలువ పలచనైంది. దానికి విలువే లేదు. ఒక సి లాంగ్వేజ్, కంప్యూటర్ భాషలో సాఫ్ట్వేర్ వాళ్ళు చేసే సి లాంగ్వేజ్లు, C++లు చేయాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి కదా అబ్రామ్, చాలా ప్రాక్టీస్ చేయాలి కదా, తల పగిలిపోతుంది కదా, చాలా టైం స్పెండ్ చేయాలి కదా అబ్రామ్, చాలా చాలా టైం స్పెండ్ చేయాలి కదా, అప్డేటెడ్ అవుతా ఉంటది కదా. అవునండి, తల పగిలిపోతుంది. ఎంత టైం ఇచ్చినా అసలు టైము సరిపోదు కదా. ఇవన్నిటి మధ్యలో దేవుని జ్ఞానం చాలా పల్చన అయిపోయిందేమో, విలువలేనిది అయిపోయిందేమో, ప్రాధాన్యత ప్రియారిటీ లేనిది అయిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా దేవుని మార్గంలో, దేవుని జ్ఞానం యొక్క మార్గంలో రమ్య మార్గాలు ఉన్నాయి. అది అందంగా కనబడుతుందట. ఆ త్రోవలన్నీ క్షేమమే. హల్లెలూయా. ఆ త్రోవలన్నీ క్షేమములే. ఎంత ఇంకా అసలు అంతకంటే గొప్ప మాట ఏమైనా ఉంటుందా అండి మీకు? అందంగా కనబడాలి, క్షేమంగా కనబడాలంటే ఇదిగో 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 ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి అని బైబిల్ మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండం 33:27 క్రాస్ రెఫరెన్స్ రాసుకోండి 17వ వచనానికి. ద్వితీయోపదేశకాండం 33:27-28, ప్రసంగి 8:12-13. క్షేమం ఎక్కడ ఉంటది, దాని మార్గాల యొక్క విలువ ఏంటి? సామెతలు 3:18 వచనాన్ని చదువుతున్నా నేను. సామెతలు 3:17కు 2 రెఫరెన్స్లు ఇచ్చాను. ద్వితీయోపదేశకాండం 33:27-28, ప్రసంగి 8:12-13. 18వ వచనం, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షం, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. మళ్ళీ ధన్యత గురించి మాట్లాడతాడు. మళ్ళీ జ్ఞానమును అవలంబించు వారికి అది జీవవృక్షం. జీవవృక్షం. జ్ఞానాన్ని అవలంబిస్తే జీవవృక్షం, జ్ఞానాన్ని పాటిస్తే జీవవృక్షం. జాగ్రత్త, అది జీవవృక్షం. జీవవృక్షము, జీవవృక్ష ఫలము చాలా సార్లు రిపీట్ అవుతుంది కదా. ఆ ఏదేనులో ఉన్న జీవవృక్షం, ఆ పరలోకములో ఉండబోయే జీవవృక్షం, దాన్ని ముట్టకుండా ఖడ్గములు అడ్డుగా పెట్టిన జీవవృక్షం. ప్రకటన గ్రంథంలో ఆ జీవవృక్ష ఫలమును తిననెత్తును, జీవజల ఊటను త్రాగనెత్తునన్న ఆ జీవం గురించి మాట్లాడుతున్నాడు. అది జ్ఞానముతో పోల్చబడడం ఎంత అద్భుతం. ఎవరైతే జ్ఞానాన్ని అవలంబిస్తారో వారికి అది జీవవృక్షం. ఎవరైతే జ్ఞానాన్ని పట్టుకుంటారో అట్టి వారు ధన్యులు. సామెతలు 12:13-14, సామెతలు 15:4 కూడా దీని గురించి మాట్లాడుతుంది. 2 రెఫరెన్స్లు. సామెతలు 12:13-14, సామెతలు 12:13-14 వచనాలు, 15:4 వచనం. 19వ వచనం, సామెతలు 3:19 వచనం చదువుతున్నాను. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. అసలు ఏం వర్ణన నాయన, నాకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం వర్ణన అసలు. జ్ఞానం గురించి ఇట్లా చెప్పగలవా? దైవ జ్ఞానాన్ని ఇలా వర్ణించగలవా? అసలు ఎక్కడ చూసినా, ఏ కోణంలో చూసినా, చిన్నది పెద్దదని తేడా లేకుండా ఎటువైపు చూసినా జ్ఞానం 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 జ్ఞానం. అట్లా చూడగలిగితే కదూ దేవుడు నీకు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించేది, నువ్వు నేను పొందుకునేది. ఆలోచిస్తే మంచిది ప్రియులారా. ఆయన అంటాడు భూమిని స్థాపించడానికి కూడా ఉపయోగపడ్డది జ్ఞానం. అందుకే ఆ జ్ఞానం క్రీస్తు అంటున్నా నేను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను.
సొలొమోను దేవుని జ్ఞానాన్ని, దేవుని వివేచనను గమనించే స్థాయికి ఎదిగాడు. అందుకే నేనేమంటానంటే, నిజమైన దేవుణ్ణి ఎరుగుట జ్ఞానం, జీవం మాత్రమే కాదు. యోహాను 17:3 యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవం. రైట్? అంత మాత్రమే కాదు, నిజమైన దేవుణ్ణి ఎరుగుట దైవ జ్ఞానం కూడా. అది దైవికమైన జ్ఞానం కూడా. దానివల్ల జీవం లభిస్తుంది. ఎందుకు అంటే జ్ఞానము ద్వారా భూమి స్థాపించబడ్డది. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 23 నుండి 31 వచనాలు తర్వాత చదవండి, స్టడీ చేయండి. సామెతలు 8:23 నుండి 31 వచనాల్లో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. జ్ఞానం వలన భూమి స్థాపించబడింది. మీరు ఆలోచించండి. జ్ఞానం వలననే వివేచన వలన ఆకాశ విశాలములు స్థిరపరచబడ్డాయి. కాబట్టి బయటికి జ్ఞానంగా కనబడుతున్నా అంతర్యములో క్రీస్తు కనబడాలి, క్రీస్తు ఉండాలి, క్రీస్తు ఉన్నాడు అనే మాట మనం అక్కడ గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు, మనందరికీ ప్రభువును రక్షకుడై ఉన్నాడు అన్న మాట మనం మర్చిపోవడానికి లేదు. మరి ఎలాగండి ఈ జ్ఞానం అంటే? చాలా చాలా అద్భుతమైన సోర్స్ ఈ రోజు మనకేముందంటే, పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. త్రూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని ద్వారా ఇట్టి జ్ఞానాన్ని మనం కూడా పొందుకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, 30వ వచనం, 31వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24, 30, 31. అలాగే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6 మరియు 10 వచనాలు చూడండి. 19వ వచనములో జ్ఞానం వలన భూమి స్థాపించబడ్డదని, వివేచన వలన ఆకాశ విశాలములు స్థిరపరచబడ్డాయని చెబుతూ 20వ వచనములో ఆయన తెలివి అన్నాడు. జ్ఞానం వేరు, వివేచన వేరు, తెలివి వేరు. ఈ మూడు దేవుడే ఇవ్వాలి మనకు. ఈ మూడు దేవునిలో ఉన్నాయి. జ్ఞానం ఏం చేసింది? భూమిని స్థాపించింది. వివేచన ఏం చేసింది? ఆకాశ విశాలమును స్థిరపరిచింది. స్థిరపరిచింది. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మరి తెలివి ఏం చేసింది? అగాధ జలములను ప్రవహించేటట్టు చేసింది. స్థాపించలేదు, స్థిరపరచలేదు, ప్రవహించేటట్టు చేసింది. ఏమండి, ఒక మాట మీరు పట్టుకోండి. ఇక్కడ అద్భుతమైన మర్మాన్ని మీరు పట్టుకోవాలి. దేవుని జ్ఞానం స్థాపిస్తుంది, దేవుని వివేకం స్థిరపరుస్తుంది, దేవుని తెలివి నిన్ను ప్రవహించేటట్టుగా, నిన్ను జీవించేటట్టుగా చేస్తుంది. వి నీడ్ 3 ఆస్పెక్ట్స్. 3 కోణాలు కావాలి మనకు దేవుని దగ్గర నుండి. మనం దేవుని జ్ఞానం లేకుండా ఉండలేం, దేవుని వివేకం లేకుండా ఉండలేం, దేవుని తెలివి లేకుండా ఉండలేం. దేవుని జ్ఞానం నిన్ను స్థాపిస్తే, దేవుని వివేకం నిన్ను స్థిరపరిస్తే, దేవుని తెలివి నిన్ను ప్రవహింపజేస్తుంది, జీవింపజేస్తుంది. This is the beauty of God's wisdom, God's knowledge. ఈ 3 కావాలి. అందుకే ఆదికాండం 49వ అధ్యాయం 24, 25 వచనంలో, ఆదికాండం 49వ అధ్యాయం నాకు చాలా చాలా ఆశ్చర్యాన్ని జరిగించే, లేదా ఏమంటారు, ఆశ్చర్యాన్ని గొలిపే మాట అండి అది. నేను చదువుతున్నాను. ఆదికాండం 49:49-26. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలీయునకు బండయు మేపెడివాడును ఆయనే. మీరు గమనించాలి, బండ, మేపెడివాడు. నీకు సహాయం చేయి నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోనూ
క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలన అతని బాహుబలము దిట్టబర్చును. చూస్తారా, పైనుండి దీవెన, కింది నుండి దీవెన, ప్రక్క నుండి దీవెన, అన్ని రకాలుగా దీవెన. ఎందుకు అంటే ఆకాశ విషయాలను స్థిరపరిచిన పైనుండి దీవెన, భూమిని స్థాపించిన దీవెన, అగాధ జలముల నుండి వచ్చే క్రింద నుండి దీవెన. ఇది జ్ఞానం వలన అనుగ్రహించబడే దీవెన. ఎట్టి దీవెనను మనం త్రోసివేయక ఎందుముగాక. ఆమేన్ చెప్పారా? ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రివి, గొప్ప దేవుడవు, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన గొప్ప తరుణములో మేము ఇలాగున మరి ఈ రోజు కూడా సామెతలు 3వ అధ్యాయం 11 నుండి 20 వచనాలు ధ్యానించాం. నీ జ్ఞానం ఎంత గొప్పది ప్రభువా. నీ శిక్షను తృణీకరించొద్దు, నీ జ్ఞానాన్ని త్రోసివేయొద్దు అన్నట్లుగా, నీ గద్దింపుకు విసుగొద్దు అన్నట్లుగా మాతో మాట్లాడి, జ్ఞానం వలన కలిగే లాభం, జ్ఞానం యొక్క విలువ ఎంత గొప్పదో మీరు చెప్పారు. జ్ఞానానికి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, దానిలో ఉన్న ఆశీర్వాదాలు, దాని మార్గాలు, దాన్ని అవలంబిస్తే అసలు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని, అబ్బా ఎన్ని మాటలు ప్రభువా. కాబట్టి మీ జ్ఞానాన్ని మేము తృణీకరించకుండా జ్ఞానంలో జీవించటం అయా మా బిడ్డలందరికీ, అయా యొక్క ఉదయకాల ధ్యానాలు పాటిస్తున్నవారు, తర్వాత చదువుతున్నవారు, వింటున్నవారు, చూస్తున్నవారు అందరికీ నీ పరలోక జ్ఞానం ఇవ్వమని, పరలోక జ్ఞానంతో నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.